శాస్త్ర 4వ భాగం నాయన కవితా వైభవం. గణపతి శాస్త్రి అప్పటికి వేదాధ్యయనము కావింపలేదు. ఆ కొరతను తీర్చుకొనుటకై ఆయన వేద పాఠశాలలోని ఒక పండితుని యొద్ద 1 సంవత్సరములో వేదములను అభ్యసించెను. పిమ్మట సాయణాచార్య భాష్యముతో వేదార్థమును గ్రహించి గురువునకే బోధ చేసెను. వశిష్ఠ వైభవమునందు పుత్రునకు ఉపనయనము చేసిన తరువాత వేలూరు నందే నాయన ఋక్ సంహితను అధ్యయనము గావించి సాయన భాష్యమును పరిశీలించినట్లున్నది. వత్సస్య మహాదేవస్య ఉపనయన మహోత్సవాయ గృహం గత్వా తతో రుణాచలమేత్య మహర్షి రాశిషం ప్రాప్య పుత్రకస్య బ్రాహ్మణ్యం సంస్కారం విరవర్తయం రుక్ సంహితం సస్వరాం వేలూరు పుర ఏవ ఆశిక్షే సావధానం సాయణీయ భాష్యంచ సమాలోకషి. క్రమక్రమంగా కావ్యకంఠుని కీర్తి ప్రసరించి ఆయనను దర్శించుటకు అనేకులు రాజొచ్చిరి. ఒకనాడు చిన్నపురి హైకోర్టులో గుమస్తాగా ఉన్న శాతంజేరి రామస్వామి అయ్యరు వచ్చెను. తన తాత అయిన ఉపనిషద్ బ్రహ్మయే గణపతి శాస్త్రిగా అవతరించనని అతనికి తోచెను. వెంటనే అతడు గణపతి శాస్త్రికి పాదాభివందనము గావించి శిష్యుడయ్యను. అతని ప్రేరణను కొన్నాళ్లకు కావ్యకంఠుడు చెన్నపురమునకేగెను. అక్కడ హైకోర్టు వకీలుగా ఉన్న పంచాపకేశ శాస్త్రి తనతో కూడా వేదము వెంకటరాయ శాస్త్రిని తండులం సుబ్రహ్మణ్య అయ్యరును కలుసుకుని వచ్చి కావ్యకంఠుని దర్శించెను. ఆయన వెంకటరాయ శాస్త్రి గారి సందేహములను తీర్చి ఆశువుగా శ్లోకములను చెప్పి వారి ప్రశంసకు పాత్రుడయ్యను. రంగయ్య నాయుడు అను తెలుగు పండితుడు ఒక పురాతన వైద్య గ్రంథము తీసుకొని వచ్చెను. దానిని 1 గంటలో పరిశీలించి రంగయ్య సంశయములకన్నింటికీ ఆయన సమాధానములు చెప్పెను. పిమ్మట ఆయన అన్నామలైకి మరలి వచ్చెను. నరసింహ శాస్త్రి నేత్రరోగ చికిత్స కొరకు చిన్నపట్టణమునకు వచ్చి అచ్చటి నుండి తిరువణ్ణామలై చేరి బ్రాహ్మణస్వామిని దర్శించెను. పాఠశాలలకు సెలవులిచ్చినంతనే గణపతి శాస్త్రి తండ్రిని గైకొని చెన్నపురమునకు వచ్చి ఆయనను కలువరాయికి పంపి తాను రామస్వామి ఇంటికి పోయాను. అక్కడ పెక్కుమంది ఆయనను దర్శించుటకు వచ్చుచుండేది. ఆ ఇల్లు చాలక ఆయన బసను దొరస్వామి అను విద్యార్థి ఇంటికి మార్చెను. ఒకనాడు తోడి విద్యార్థులతో కూడి దొరస్వామి ఆయనతో మాట్లాడుతూ షేక్స్పియర్ రచించిన కథను చెప్పాను. కావ్యకంఠుడు వెంటనే డంకస్నామా మహీపతి సమ భవేత్ అని ఆరంభించి ఆ మాక్బెత్ కథను కావ్యముగా అనర్గళముగా చెప్పాను. పిమ్మట ఒక విద్యార్థి ఆంగ్ల వార్తాపత్రికలోని కొన్ని పంక్తులను చదివి వినిపించగా కావ్యకంఠుడు ఆ పంక్తులన్నింటినీ మరలా చదువుటయే కాక తుది నుంచి మొదటి వరకు కూడా చదివి వారిని ఆశ్చర్యపరవశుల్ని గావించెను. దొరస్వామి భక్తి పారవశ్యమున లేచి ఆయనకు పాదాభివందనము గావించెను. అప్పుడు ఆయన అతడు పూర్వజన్మలో కింకరుడైన సుధనుడని గుర్తించెను. విద్యార్థులు పౌరులు కావ్యకంఠుని సన్మానించుటకు పూనుకొనిరి. ఆ సమయమునకు బాల సరస్వతి భట్టశ్రీ బిరుదములు కల సుదర్శనుడు అను సుప్రసిద్ధ పండితుడు అచ్చటికి వచ్చెను. ఆయనను కూడా సమ్మానము గావింపవలయునని కొందరు పట్టుపట్టిరి. సమ్మాన సభ వారు ఒక బంగారు తోడాను చేయించి ఇరువురిలో వాదమున జయించిన వారికి దానిని బహూకరించుటకు నిశ్చయించిరి. ఈ లోపల తిరువళిక్కేడి పాఠశాలలో ఏర్పాటు చేయబడిన సభలో కావ్యకంఠుడు వేదం వెంకటరాయ శాస్త్రి మొదలగు వారు ఇచ్చిన 10 సమస్యలను వెంటనే పూరించి సన్మానింపబడెను. భట్టశ్రీ కావ్యకంఠుల వివాద సభకు అల్లాడి కృష్ణస్వామి అయ్యరు అధ్యక్షులు. అది వారి ఇంట మైలాపురంలో జరిగెను. అందు కావ్యకంఠుడు విజేతయే తోడాను పొందెను. మరి ఒక సభయందు భట్టశ్రీ అధ్యక్షుడుగా నుండి కావ్యకంఠుని అవమానించుటకు కుతంత్రములు పన్నెను. కావ్యకంఠుడు భట్టశ్రీ యొక్క దౌర్జన్యమును మోసమును పాండిత్యహీనతను నిరూపించి మహాజనుల అభినందనలకు పాత్రుడయ్యను. స్వస్తి. 5వ భాగమున కొరకై వేచియుండు.